ఒక అమ్మాయిని రేప్ చేసి అదే బలవంతం చేసి మరి ఆ అమ్మాయి వాళ్ళే కావాలని ట్రాప్ చేసి మనీ కోసం ఇలా చేస్తున్నారు అని చెప్పి అయితే ఒక బడాబా ప్రూవ్ చేయాలని చూసినప్పటికీ కూడా మన మోహన్ లాల్ గారు ఎంటర్ అయ్యి మొత్తాన్ని తిప్పి కొట్టారని చెప్పచ్చు. నిజంగా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ నెమ్మదిగా స్టార్ట్ అయినప్పటికీ గ్రిప్పింగ్గా తీసుకెళ్తూ ఉన్నారు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ డైలాగ్స్ మెయిన్ హైలైట్ అయితే డైలాగ్స్ కొన్ని చోట్ల అయితే మాత్రం మనం ఆ ప్లేస్లో ఉంటే కొట్టేస్తామేమో అనిపిస్తుంది అనమాట. హ్యూమన్ ఎమోషన్స్ని అంత బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ గారు. అలాగే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా చాలా స్లోగా ఉంటూనే కరెక్ట్ టైంలో కరెక్ట్గా అందరినీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళారని చెప్పచ్చు. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే కనుక నేరు యాక్టెడ్ బై మోహన్ లాల్ గారు, అలాగే ప్రియమణి గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. సో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది మూవీ. సో పూర్తి రివ్యూ అయితే చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంటారు కేరళలో. సో ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బయటికి వెళ్తారు. ఆ అమ్మాయి ఏమో బ్లైండ్ అనమాట. సో ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం గమనించి ఒక పెళ్లి కొడుకు అంటే కొన్ని రోజుల్లోనే పెళ్ళి అవ్వబోతుంది అనే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి, వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చి ఈ అమ్మాయి ఒంటరిగా ఉందన్న విషయం తెలుసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని అయితే బలవంతం చేస్తాడు. మొత్తానికి వాడు ఎలా దొరికాడు అనేది మాత్రం చాలా హైలైట్ అనమాట. ఆ అమ్మాయి తయారు చేస్తారు కదా బొమ్మల్ని, అంటే చేతితో తయారు చేస్తూ ఉంటారు కదా, మిషనరీ అవేమీ లేకుండా. సో ఆ విద్యను అయితే తన తండ్రి దగ్గర నేర్చుకుంటుంది అనమాట. సో ఆ విద్య ద్వారానే వాడి ముఖాన్ని ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా కూడా తయారు చేస్తుంది అనమాట. బ్లైండ్ అయినప్పటికీ కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. సో పోలీసులకు కూడా అదే క్లూగా ఇస్తుంది అనమాట. సో వాడిని అయితే మొత్తానికి జైల్లో వేస్తారు. ఆల్రెడీ ముంబైలో కూడా అలాంటిదే చేసి బయటకు వచ్చాడని తెలుస్తుంది అనమాట ఎంక్వైరీలో. సో మొత్తానికి జైల్లో వేసినప్పటికీ బడాబాబు కదా, వాళ్ళ నాన్న అయితే డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి అయినా బయటికి తేయడానికి ట్రై చేస్తాడు. దేశంలోనే పెద్ద లాయర్ని అయితే తీసుకొస్తాడు. కాకపోతే ఆ లాయర్ కింద ఇంతకుముందే మోహన్ లాల్ గారు పనిచేసి ఉంటారనమాట అసిస్టెంట్గా. సో కొన్ని కారణాల వల్ల ఆయన అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాడు. మన మోహన్ లాల్ గారు కూడా ప్రాక్టీస్కి దూరంగా ఉంటారనమాట. కానీ వీళ్ళని ఆదుకోవడానికి ఇంకెవరూ లేరు అనే సిచ్యువేషన్లో ఒక పోలీసు అలాగే వీళ్ళ తండ్రి వెళ్ళి మొత్తానికైతే ఆయన్ని కలవటము, ఆయన ఒక అమ్మాయికి అందులోనూ కళ్ళు లేని అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ కేసును అయితే టేకప్ చేయటం, అక్కడి నుంచి మొత్తం అంతా ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. మోహన్ లాల్ గారి ముందేమో ఒకలాగా సాక్ష్యం చెప్పడానికి వస్తారు, కానీ కోర్టులోకి వచ్చినప్పుడు మాత్రం మాకు తెలియదు, నేను ఈ టైప్లో మొత్తం మార్చేస్తారనమాట. సో ఏంటి ఇంకా ఓడిపోద్దా కేసు అనుకునే టైంలో మాత్రం మోహన్ లాల్ గారు కరెక్ట్గా అయితే డైరెక్షన్ చేసేస్తారు కోర్టులో. అది హైలైట్ అని చెప్పచ్చు. అలాగే ఈ మధ్యలో ఏదైతే ఉందో ఆ పీరియడ్ కేసు నడుస్తున్నంతసేపు కూడా అది హైలైట్గా అయితే పెట్టారని చెప్పచ్చు మూవీలో. ఆ అమ్మాయి ఆల్రెడీ బాధతో ఉంటే ఇంకా స్ట్రగుల్ చేయడానికి చూడటము, అలాగే ఆపోజిట్ లాయరే సాక్ష్యాలను తారుమారు చేయటము, అంటే మనకి ఉన్న సాక్ష్యాలు కాకుండా ఈయన ఓన్గా క్రియేట్ చేయటం, కేసుకి గెలవకపోవడం ఓడిపోవడం అవన్నీ కూడా ఈయన కంట్రోల్లోకి వచ్చేలాగనమాట. సో అలా అయితే ప్లాన్ చేస్తారు ఆ లాయరు. ఆ లాయర్ ఇంకెవరో కాదు, ప్రియమణి వాళ్ళ ఫాదర్ అనమాట మూవీలో. సో ప్రియమణి గారు కూడా ఒక ఫేమస్ లాయరే. సో మోహన్ లాల్ గారితో డి అంటే డి అనే టైప్లో వాదిస్తారు. సాక్షులను కూడా ఏ సమాధానం చెప్పాలో ఈవిడే చెప్పేస్తూ ఉంటారనమాట. ఎస్ నో అని చెప్పి హెడ్ సిగ్నల్స్తో మొత్తం మార్చేస్తూ ఉంటారు. సో అంత టైట్ సిచ్యువేషన్లో మోహన్ లాల్ గారు ఇంకేం చేయలేరా అనుకునే టైం వరకు తీసుకెళ్ళి ఆయన వే ఆఫ్ మ్యాజిక్ అనేది చూపిస్తారు అక్కడ. సో నిజంగా మూవీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. పేరెంట్స్ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మెయిన్ ఏంటంటే ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి అనే టైప్లో మనకు అవేర్నెస్ ఇవ్వడానికి చూపించారు. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఆల్రెడీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. సో చూడని వాళ్ళు అయితే మాత్రం చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.